హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2023లో తమిళ్ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే V3 అంటే వింధ్యా విక్టిమ్ వెర్డిక్ట్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే వేలాయుధం అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఇతనికి కొన్ని సంవత్సరాల క్రితమే తన భార్య మరణించి ఉంటుంది. ఈ వేలాయుధంకి ఇద్దరు కూతురులు ఉంటారు. పెద్ద కూతురు పేరు విద్య, చిన్న కూతురు పేరు విజయ. తల్లి లేకపోవడంతో వేలాయుధం తన ఇద్దరు కూతురులని కూడా చాలా అల్లారు ముద్దుగా పెంచి పోషిస్తూ ఉంటాడు. ఈ వేలాయుధం న్యూస్ పేపర్స్ ని ఇంటింటికి తీసుకుని వెళ్లే పని చేస్తూ ఉంటాడు. ఒకరోజు వేలాయుధం పెద్ద కూతురు విద్య ఎగ్జామ్ ఉండడంతో తన నాన్న బండి తీసుకుని వెళ్లి ఎగ్జామ్ రాసిన తర్వాత స్టేషన్ వరకు వచ్చి, నాన్న నేను స్టేషన్ వరకు వచ్చేసాను, బండిలో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి కాల్ చేసి తర్వాత కట్ చేస్తుంది. అయితే మార్గ మధ్యలో ఆ విద్యని రేప్ చేశారు అని తన తండ్రి వేలాయుధంకి తెలియడంతో చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటాడు. అక్కడ విద్యని ఒక 5 మంది రేప్ చేశారు అని పోలీసులు ఆ 5 మందిని కూడా ఎన్కౌంటర్ చేసి చంపేసి ఉంటారు. అయితే ఆ విషయం తెలుసుకున్న ఆ 5 మంది తల్లిదండ్రులు రోడ్డు మీదకి వచ్చి, మా పిల్లలు అమాయకులు, వాళ్ళని అనవసరంగా పోలీసులు ఫేక్ ఎన్కౌంటర్ లో చంపేశారు అని వాళ్ళు చాలా పెద్దగా గొడవలు చేస్తూ ఉంటారు. దాంతో మీడియాకి తెలిసి ఈ విషయం చాలా పెద్దదవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ కేసు గురించే మాట్లాడుతూ ఉంటారు. అలా అన్యాయంగా ఒక 5 మంది పిల్లల్ని చంపేశారు అని హ్యూమన్ రైట్స్ కూడా అక్కడికి వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. దాంతో హ్యూమన్ రైట్స్ పై అధికారులు ఈ కేసుని శివగామికి అప్పగించాలి, తనే ఈ కేసుని సాల్వ్ చేస్తుంది అని ఈ కేసుని శివగామికి ఇవ్వాలి అనుకుంటారు. దాంతో ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకున్న శివగామి వెంటనే ఆఫీస్కి వెళ్ళి, నేను ఈ కేసుని సాల్వ్ చేయలేను, ఎందుకంటే నేను 6 సంవత్సరాలుగా చాలా కష్టపడుతున్నాను, ఇప్పుడు ఈ కేసుని నేను సాల్వ్ చేయలేను అంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో బయట ఆ 5 మంది పేరెంట్స్ తో పాటు సాధారణ జనాలు కూడా ఈ కేసు ఆ శివగామికి వెళితే తను ఈ కేసుని సాల్వ్ చేయలేదు, తను లాస్ట్ కేసుని కూడా ఇలాగే సాల్వ్ చేయలేకపోయింది అని గొడవ చేస్తూ ఉంటారు. ఆ మాటలు విన్న శివగామి, నేను ఈ కేసుని సాల్వ్ చేయలేనా, ఖచ్చితంగా ఈ కేసుని సాల్వ్ చేస్తాను అని ఆ కేసుని హ్యాండిల్ చేయడానికి ఒప్పుకుంటుంది. అలా శివగామి ఈ కేసుని హ్యాండిల్ చేయలేదు అని తన మీద కోడిగుడ్లు టమోటాలు విసురుతున్నప్పటికీ శివగామి మాత్రం ఈ కేసుని సాల్వ్ చేసి తీరుతాను అని అనుకుంటుంది. ఇక్కడే ఆ శివగామి ఎందుకు అంత డల్లుగా ఉందో దానికి కారణం ఏమిటో చూపించడం జరుగుతుంది. అంటే స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు వినాయకుని నిమజ్జన కార్యక్రమంలో వినాయకుడి విగ్రహాన్ని మా వీధిలో నుంచి తీసుకుని వెళ్ళకూడదు అని అక్కడ ముస్లిం మైనారిటీ వర్గాలు విగ్రహం ఇటు తీసుకురాకూడదు అని గొడవ చేస్తూ ఉంటారు. దాంతో అప్పుడు కలెక్టర్ గా ఉన్న శివగామి అక్కడికి వెళ్తుంది. అక్కడ ఉన్న ఒక పెద్ద అయిన శివగామిని చూసి, వీళ్ళు ఇటు వెళ్ళేటప్పుడు అల్లరి చేస్తారు, మా మీద రంగులు కొడతారు, అలాగే వాటర్ పోస్తారు, దాంతో గొడవలు అవుతాయి అని అంటూ ఉంటాడు. అయితే శివగామి మాత్రం అలా ఏం జరగదు, మేము మీకు ప్రొటెక్షన్ ఇస్తాము అని చెప్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఒక బాబు అక్కడికి వచ్చి, మేడం మీరు చెప్పినట్లుగానే ఈ వీధిలోనే ఈ ఊరేగింపుని వెళ్ళమని చెప్పండి, మేము మీకు అరగంట సమయం ఇస్తాం, ఆ అరగంట సమయంలో మేము మా ఇంట్లోనే ఉంటాం, ఈ సమయంలో వాళ్ళు ఈ రోడ్ ని క్రాస్ చేసి వెళ్ళిపోమని చెప్పండి, దానికి మేము సిద్ధమే అని అంటాడు. దాంతో శివగామి ఇదే విషయాన్ని అక్కడ ఉన్న వినాయక నిమజ్జనం చేసే వాళ్ళకి చెప్తుంది. దాంతో వాళ్ళు కూడా ఆ షరతుకు ఒప్పుకొని అక్కడి నుంచి వినాయకుని ఊరేగింపు చేసి తీసుకుని వెళుతూ ఉంటారు. అయితే ఆ ప్రాసెస్ లో అనుకోకుండా చిన్న గొడవ పెరిగి పెద్దదయ్యి హిందూ ముస్లింల మధ్య బాగా గొడవ జరుగుతుంది. దాంట్లో చాలా మంది చనిపోతారు. అయితే మీడియా వాళ్ళు పై అధికారులు మాత్రం దీని అంతటికీ కారణం ఆ శివగామి కలెక్టరే, తనే సరిగ్గా ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయింది అని తన మీద ఒక బ్యాడ్ మార్క్ వేస్తారు. ఈ విషయం తెలుసుకున్న శివగామి మదర్ మాత్రం నా కూతురికి చెడ్డ పేరు వచ్చింది అని ఆలోచిస్తూ కొన్ని రోజుల తర్వాత తను చనిపోతుంది. దాంతో శివగామి అప్పటి నుంచి డిప్రెషన్ లోకి వెళ్లిపోయి ఉంటుంది. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత శివగామి ఆఫీస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఎవరైతే 5 మందిని ఎన్కౌంటర్ చేశారో వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చి ఉంటారు. వాళ్ళు శివగామిని చూసి, మేడం మీరే మాకు న్యాయం చెయ్యాలి, మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు అని అంటూ ఉంటారు. శివగామి వెంటనే లోపలికి వెళ్లి ఆ 5 మంది తల్లిదండ్రులని లోపలికి పిలిచి, అసలు ఏం జరిగిందో నాకు మొదటి నుంచి క్లియర్ గా చెప్పండి అని అడుగుతుంది. దాంతో వాళ్ళు జరిగింది చెప్పడం మొదలు పెడతారు. ఒకరోజు ఆ ఊర్లో ఉన్న శివ అనే అబ్బాయి దగ్గరికి పోలీసులు వచ్చి తనని అక్కడి నుంచి తీసుకుని వెళ్లిపోతారు. దాంతో అది చూసిన ఒక అబ్బాయి వెంటనే వెళ్లి ఆ ఊరి
పెద్ద మనిషి దగ్గరికి వెళ్లి మన ఊరు శివాని పోలీసులు తీసుకుని వెళ్లారు అని చెప్తాడు. దాంతో ఆ ఊరి పెద్ద మనిషి వెంటనే ఆ పోలీసులు శివతో పాటు మొత్తం 5 మందిని తీసుకుని వెళ్లి ఉండడంతో ఆ 5 మంది పేరెంట్స్ ఆ ఊరి పెద్ద ఆయన అందరూ కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్లి అసలు మీరెందుకు శివాని తీసుకుని వచ్చారు అని అడుగుతాడు. దాంతో పోలీసులు మాత్రం సరిగ్గా సమాధానమే చెప్పకుండా మేము అసలు ఏ శివాని తీసుకురాలేదు అని చెప్పి ఆ పెద్ద ఆయన్ని అక్కడి నుంచి పంపించేస్తారు. దాంతో ఆ 5 మంది పేరెంట్స్ అందరూ కూడా చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అది చూసిన ఆ గ్రామ పెద్ద ఇక్కడ కాకపోతే మరొక స్టేషన్ లో పెట్టి ఉంటారేమో అని అక్కడికి దగ్గరలో ఉన్న మరొక స్టేషన్ కి వెళ్లి వెతుకుతారు. కానీ అక్కడ కూడా శివ మరియు అతని ఫ్రెండ్స్ ఎవ్వరూ ఉండరు. దాంతో ఆ గ్రామ పెద్ద అలాగే 5 మంది పేరెంట్స్ కూడా చాలా బాధపడుతూ ఇంటికి వస్తారు. సరిగ్గా ఆ సమయంలో ఒక అమ్మాయి ఇంటి లోపల నుంచి బయటికి వచ్చి మీరందరూ ఒకసారి లోపలికి రండి అని టీవీలో వస్తున్న న్యూస్ ని వాళ్ళకి చూపిస్తుంది. అప్పుడే టీవీలో శివ మరియు తన ఫ్రెండ్స్ ని ఎన్కౌంటర్ లో చంపేశారు అని ఒక న్యూస్ టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. దాన్ని చూసి పాపం ఆ 5 మంది పేరెంట్స్ మరియు ఆ గ్రామ పెద్ద అందరూ కూడా బాధపడి ఏడుస్తూ ఉంటారు. దాంతో ఆ విషయం తెలుసుకున్న 5 మంది పేరెంట్స్ వెంటనే ఆ సంఘటన జరిగిన ప్లేస్ కి వెళ్తారు. అక్కడ ఉన్న పోలీసులు మాత్రం వీళ్ళని లోపలికి రానివ్వరు. దాంతో వాళ్ళు పోలీసులతో మాట్లాడుతూ సార్ మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, మీరు అనవసరంగా అన్యాయంగా మా పిల్లల్ని చంపేశారు, కనీసం మా పిల్లల డెడ్ బాడీస్ అయినా మాకు ఇవ్వండి అని అడుగుతారు. అయితే పోలీసులు మాత్రం మేము ఇవ్వం, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఆ 5 మంది పేరెంట్స్ ని కూడా అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఆ ఏరియా ఎమ్మెల్యేని కలిసి వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి ధర్నా చేస్తూ ఉంటారు. అయితే పోలీసులు మాత్రం మీరు ఇక్కడ ధర్నా చేయడానికి పర్మిషన్ లేదు అని వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ చేసి అక్కడి నుంచి తరిమేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా 5 మంది పేరెంట్స్ శివగామి ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఆ తర్వాత శివగామి ఈ 5 మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి పోలీస్ ఆఫీసర్ డీసీని పిలిచి తనని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. తన శివగామిని చూసి జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. అంటే ఇక్కడ స్టోరీ మళ్ళీ గతానికి వెళ్తుంది. ఆ డీసీ సంఘటనా స్థలానికి వెళ్లి అక్కడికి వేలాయుధమును కూడా తీసుకుని వెళ్లి అక్కడ ఉన్న డెడ్ బాడీ నీ కూతురుతో కాదో కనిపెట్టు అని అంటాడు. దాంతో వేలాయుధం అక్కడ పడి ఉన్న వాచ్ ని చూసి ఆ డెడ్ బాడీ నా కూతురిదే అని కన్ఫర్మ్ చేసి చాలా ఏడుస్తూ ఉంటాడు. దాంతో పోలీసు తనని పక్కకి తీసుకుని వెళ్లి తనని ఓదార్చుతూ ఉంటారు. ఆ తర్వాత ఈ విషయం చాలా పెద్దదయ్యి ప్రతిపక్షాలు బాగా ఆందోళన చేస్తూ ఉంటారు. ప్రజల్లో కూడా చాలా ఉద్యమం ఏర్పడుతుంది. ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. దాంతో అధికార పార్టీలో వాళ్ళు కూడా దీని గురించి చాలా ఆందోళనలు చెందుతూ ఉంటారు. ఆ విధంగా ఆ పోలీస్ ఆఫీసర్ డీసీ మీద అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అధికార పార్టీలో ఉన్న మినిస్టర్ డీసీ దగ్గరికి వచ్చి మీరంతా ఏం చేస్తున్నారు, తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇప్పుడు ఇలా జరిగితే మా పార్టీకి ఎవ్వరో కూడా ఓట్లు వేయరు, దయచేసి ఈ కేసుని వీలైనంత త్వరగా సాల్వ్ చెయ్యండి అని చెప్పి వెళ్లిపోతాడు. దాంతో డీసీ ఈ కేసు గురించి ఆలోచిస్తూ విద్య చివరిసారిగా ఫోన్ చేసిన ఆ సెల్ ఫోన్ టవర్ ని కనిపెట్టి ఆ ఏరియాలో ఆ సమయంలో ఎవరు ఫోన్స్ యాక్టివ్ లో ఉన్నాయో ఆ ఫోన్ నెంబర్స్ అన్నిటినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళకి ఫోన్స్ చేసి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అలా చేసే సమయంలోనే వాళ్ళు శివ కూడా ఫోన్ చేసి శివ ఫోన్ నెంబర్ కూడా సేమ్ అదే ప్లేస్ లో అదే టవర్ దగ్గర ఉండడంతో తనని తీసుకుని వెళ్లి పోలీస్ స్టైల్లో ఎంక్వైరీ చేసి నీ 4 ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు అని కొట్టడంతో శివ వాళ్ళ 4 ఫ్రెండ్స్ ఉండే అడ్రస్ చెప్తాడు. దాంతో పోలీసులు ఆ 4 ఫ్రెండ్స్ ని వెతుక్కుంటూ వెళ్ళగా వాళ్ళు ఎక్కడైతే విద్య లాస్ట్ టైమ్ గా ఫోన్ చేసిందో ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గరలోనే డ్రగ్స్ తీసుకుంటూ కనిపిస్తారు. దాంతో పోలీసులు వచ్చి వాళ్ళని కొట్టి అరెస్ట్ చేసి తీసుకుని వెళ్లిపోతారు. పోలీసులు వాళ్ళని బాగా కొట్టి బెదిరిస్తూ అసలు ఏం జరిగిందో చెప్పండి అని అంటారు. చివరికి వాళ్ళు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతారు. పోలీసులు వెంటనే వాళ్ళు చెప్పేదంతా కూడా వీడియో రికార్డ్ చేస్తూ ఉంటారు. ఆ రోజు రాత్రి సమయంలో ఎవరో రారు అని చెప్పి వీళ్ళందరూ కూడా డ్రగ్స్ మరియు గంజాయి సేవిస్తూ ఉంటారు. ఆ టైంలోనే విద్య బండి రిపేర్ అయ్యి బండి తోసుకుని వస్తూ ఉంటుంది. దాంతో ఈ 5 మంది కూడా విద్యాని చూసి వెంటనే విద్య దగ్గరికి వెళ్లి విద్యాని లారీలోకి లాక్కుని వెళ్లి అక్కడ రేప్ చేసేసి ఉంటారు. ఆ తర్వాత తనని అలా వదిలేస్తే మన పేర్లు బయటకు వస్తాయి అని గ్రహించి తనని ఎలాగైనా చంపేయాలి అని తనని బయటికి తీసుకుని వచ్చి కిరోసిన్ పోసి కాల్చి చంపేసి ఉంటారు. అలా జరిగిందంతా కూడా ఆ 5 మంది పిల్లలు పోలీస్ ఇంట్రాగేషన్ లో చెప్తారు. ఆ తర్వాత పోలీసులు ఈ 5 మందిని కూడా తీసుకుని వెళుతూ ఉండగా ఆ 5 మందిలో ఒక వ్యక్తి వెంటనే పోలీసుల దగ్గర ఉన్న గన్ను తీసుకుని పోలీసుల మీద ఎదురు కాల్పులు జరపాలని ట్రై చేస్తాడు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో డీసీ ఎన్కౌంటర్ చేసి ఆ 5 మందిని కూడా చంపేస్తాడు. ఇది తెలుసుకుని చాలా మంది ప్రజలు డీసీని అభినందిస్తూ ఉంటారు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు మాత్రం ఇది ఒక ఫేక్ ఎన్కౌంటర్ అని అంటూ ఉంటారు. అలా జరిగిందంతా
జరిగిందంతా కూడా డీసీ ఆ శివగామి దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఆ తర్వాత శివగామి బయట ఆ విద్యా ఫాదర్ మరియు విద్యా సిస్టర్ విజయ ఇద్దరూ కూడా వెయిట్ చేస్తూ ఉండడంతో వాళ్ళని లోపలికి పిలిచి అసలు ఏం జరిగిందో చెప్పండి అని వాళ్ళని ఎంక్వైరీ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు విద్యా ఫాదర్ మాట్లాడుతూ ఆ రోజు విద్యా కూతురు తన నాన్నకి ఫోన్ చేసి ఎగ్జామ్ అయిపోయింది, నేను రైల్వే స్టేషన్ నుంచి బండి తీసుకుని వస్తున్నాను అని చెప్పి ఫోన్ చేస్తుంది. దాంతో విద్యా ఫాదర్ వేలాయుధం మాత్రం విజయాన్ని చూసి అక్క స్టేషన్ వరకు వచ్చేస్తుంది, వెంటనే భోజనం రెడీ చెయ్యి అని చెప్తాడు. కానీ ఎంతసేపు అయినా విద్య రాకపోవడంతో వేలాయుధం చాలా భయపడుతూ ఉంటాడు. అది చూసిన విజయ మాత్రం భయపడక నానా అని చెప్పి తను వెంటనే తనకి ఫోన్ చేస్తుంది. అప్పుడు విద్య మాట్లాడుతూ బండికి పంచర్ అయ్యింది, ఇద్దరు అబ్బాయిలు హెల్ప్ చేస్తున్నారు అని చెప్తుంది. అయితే విజయ మాత్రం ఎందుకక్క తెలియని వాళ్ళతో హెల్ప్ తీసుకోవడం అని అనగా నేనేమీ తీసుకోలేదు, వాళ్లే వచ్చి హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. కొంత సమయం తర్వాత విద్య మళ్ళీ విజయకి ఫోన్ చేసి ఈ 5 మందిలో ఒక వ్యక్తి నన్ను చాలా తప్పుగా చూస్తున్నాడు అని చెప్పి ఫోన్ కట్ అయిపోతుంది. అయితే ఆ తర్వాత చాలా సేపటి వరకు విద్య ఇంటికి రాకపోవడంతో వేలాయుధం చాలా భయపడుతూ ఉంటాడు. విజయ మాత్రం నానా భయపడకు, అక్క వచ్చేస్తుంది అని ధైర్యం చెప్తూ ఉంటుంది. కానీ వేలాయుధం చాలా భయపడుతూ వేరొక బండి తీసుకుని విద్య చెప్పిన ఆ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళగా అక్కడ తన బండి కింద పడిపోయి ఉంటుంది. దాంతో వేలాయుధం చుట్టుపక్కలంతా కూడా విద్య విద్య అంటూ అరుస్తూ ఉంటాడు. కానీ ఎక్కడా కూడా విద్య కనిపించదు. దాంతో వేలాయుధం వెంటనే అక్కడి నుంచి డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన కూతురు మిస్సింగ్ అయ్యింది అని ఒక కంప్లైంట్ ఇస్తాడు. ఆ వెంటనే వేలాయుధం ఒక పోలీసుని తీసుకుని ఎక్కడైతే తన కూతురు బండి పడి ఉందో అక్కడికి తీసుకుని వచ్చి చూడగా ఈసారి అక్కడ తన కూతురు బండి ఉండదు. దాంతో వేలాయుధం పోలీసుని చూసి సార్ నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు బండి ఇక్కడే ఉంది కానీ ఇప్పుడు లేదు అని చెప్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ బండి నెంబర్ ని కనుక్కొని దాన్ని అందరూ పోలీసులకి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు. ఈ బండి ఎక్కడ ఉన్నా పట్టుకోండి అని చెప్తాడు. ఆ వెంటనే ఆ పోలీస్ ఆఫీసర్ వేలాయుధం ను చూసి చూడండి వేలాయుధం గారు, ఈ కేసు మా స్టేషన్ పరిధిలోకి రాదు, ఇది పక్కన ఉన్న స్టేషన్ పరిధిలోకి వెళుతుంది, మీరు ఆ స్టేషన్ కి వెళ్ళండి అని వేలాయుధం ని ఆ స్టేషన్ కి పంపిస్తాడు ఆ పోలీస్ ఆఫీసర్. ఆ వెంటనే వేలాయుధం వేరొక స్టేషన్ కి వెళ్లి అక్కడ కంప్లైంట్ ఇస్తాడు. అక్కడ ఉన్న లేడీ ఇన్స్పెక్టర్ వేలాయుధం ని చూసి మీ కూతురు క్షేమంగానే ఉంటుంది, మీరేమీ భయపడకండి, మేము కనిపెట్టి తీరతామని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేయగా వేలాయుధం మరియు తన కూతురు విజయ కలిసి విద్య కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలోనే వేలాయుధం కి పోలీసులు ఫోన్ చేయడంతో వేలాయుధం స్టేషన్ కి వచ్చి అక్కడ ఉన్న ఒక డెడ్ బాడీని చూసి చాలా ఏడుస్తూ తనే నా కూతురు అని ఏడుస్తూ బాధపడుతూ ఉంటాడు. అలా జరిగిందంతా కూడా వేలాయుధం కలెక్టర్ శివగామి ముందు చెప్తాడు. శివగామి వెంటనే వేలాయుధంని చూసి సరే మీరు బయట ఉండండి, నేను నీ చిన్న కూతురుతో ఒకసారి మాట్లాడాలి అని చెప్తుంది. ఇక్కడ విజయ తనకి తెలిసింది చెప్పడం మొదలు పెడుతుంది. అంటే స్టోరీ ఇప్పుడు విజయ సైడ్ చెప్పడం జరుగుతుంది. విజయకి విద్య ఫస్ట్ టైం ఫోన్ చేసినప్పుడు ఈ 5 మందిలో ఒక వ్యక్తి నన్ను తప్పుడు దృష్టితో చూస్తున్నాడు అని చెప్పింది కదా. దాంతో విజయ వెంటనే ఒక ఎమర్జెన్సీ కేర్ కి ఫోన్ చేసి మా అక్కయ్యకి 5 మంది గుర్తు తెలియని వ్యక్తులు ఏదో సహాయం చేస్తున్నారు, కానీ వాళ్ళల్లో ఒక వ్యక్తి మా అక్కయ్యని తప్పుగా చూస్తున్నాడు, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది, ప్లీజ్ మా అక్కను కాపాడండి అని ఇన్ఫార్మ్ చేసి ఉంటుంది. ఆ తర్వాత విజయ తన నాన్న వేలాయుధంతో కలిసి విద్యని వెతుకుతూ ఉండగా మళ్ళీ విద్య నుంచి విజయకి ఫోన్ కాల్ వస్తుంది. కానీ ఈసారి తన అక్క ఏమీ మాట్లాడదు కానీ గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. సడన్ గా మళ్ళీ ఫోన్ కట్ అయిపోతుంది. దాంతో విజయ వెంటనే తన అక్క విద్యకి వీడియో కాల్ చేస్తుంది. విద్య వీడియో కాల్ లిఫ్ట్ చేస్తుంది కానీ తను ఎవరికో భయపడి పరిగెడుతున్నట్లుగా ఉంటుంది. ఇంతలోనే ఎవరో వచ్చి విద్య ఫోన్ ను లాక్కుని వెళ్లిపోతూ ఉంటారు. అక్కడ చాలా మంది ఉన్నట్లుగా విజయకి అర్థమవుతుంది. ఆ గ్యాంగ్ లో ఒక వ్యక్తి సెల్వం అంటూ ఎవరినో గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ కూడా విజయకి వినబడతాయి. ఆ తర్వాత ఫోన్ కట్ అయిపోతుంది. ఆ తర్వాత విజయ మరియు వేలాయుధం పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చి ఎక్కడి నుంచి అయితే తన అక్క వీడియో కాల్ చేసిందో ఆ ప్లేస్ కి వెళ్లి చూడగా అక్కడ ఏమీ ఉండదు. సరిగ్గా అదే సమయంలో పోలీసులు వేలాయుధంకి ఫోన్ చేయడంతో వాళ్ళు స్టేషన్ కి వెళ్లి తన అక్క డెడ్ బాడీని తీసుకున్నాము అని జరిగిందంతా కూడా విజయ శివగామికి చెప్తుంది. శివగామి వెంటనే చనిపోయిన వారిలో ఎవరైనా సెల్వం అనే వ్యక్తి ఉన్నారా అని విచారించగా సెల్వం అనే పేరుతో చనిపోయిన 5 మందిలో ఎవరూ లేరు అని తెలుస్తుంది. దాంతో శివగామి చనిపోయిన వారిలో సెల్వం అనే వ్యక్తి లేకుండా ఎలా పోయాడు, అసలు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది. కట్ చేస్తే మరో పక్క వేలాయుధం కంప్లైంట్
ఇచ్చి ఇంటికి వచ్చి భోజనం చేయకుండా అలాగే బాధపడుతూ ఉంటాడు. దాంతో విజయ వేలాయుధంను చూసి, ఏంటి నాన్న ఇంకా బాధపడుతున్నావు, అక్కకి అన్యాయం చేసిన వాళ్ళకి సరైన శిక్ష పడింది కదా అని అంటుంది. ఆ మాటలు విన్న వేలాయుధం మాత్రం, ఇది సరైన శిక్ష కాదమ్మా, నా కూతురికి జరిగిన అన్యాయానికి ఇది సరైన శిక్ష అని నేను అనుకోవడం లేదు. రేపు వేరే అమ్మాయికి ఈ విధంగా జరగదు అని మనం ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేం కదా అని ఆ వేలాయుధం బాధపడుతూ ఉంటాడు. మరోపక్క ఎన్కౌంటర్ లో చనిపోయిన శివ పేరెంట్స్ లో మదర్ తన హస్బెండ్ ని చూసి, శివ నీ జోబిలో డబ్బులు కొట్టేసి సిగరెట్ తాగుతూ గంజాయి తీసుకునే అలవాటు ఉంది, కానీ ఇలా అల్లర చిల్లరగా తిరిగేవాడు ఒక అమ్మాయిని చంపేసి అంత ఘోరం అయితే చేసి ఉండడం అని ఆ శివ మదర్ చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ తర్వాత శివగామి ఆ ఎన్కౌంటర్ చేసిన డీసీని పిలిచి, మీరింతకు ముందు 18 మందిని ఎన్కౌంటర్ చేశారు, అందుకే ఈ కేసుని మీకు అప్పచెప్పారా, మీరు ఆ స్టైల్లోనే ఈ 5 మందిని కూడా చంపేశారా, ఈ విద్య మీద అఘాయిత్యం చేసిన వారిలో ఒకరి పేరు సెల్వం, కానీ మీరు చంపిన వారిలో ఎవరి పేరు కూడా సెల్వం లేదు అని ఆ చనిపోయిన విద్యా సిస్టర్ విజయ చెప్పింది అని అడుగుతుంది. అయితే ఆ మాటలు విన్న డీసీ మాత్రం శివగామిని చూసి, లేదు మేడం, తన పేరు శివ అనే పిలిచి ఉంటారు, ఆ విజయకి సెల్వం అని వినిపించి ఉంటుంది అని అంటాడు. అయితే అక్కడే ఉన్న విజయ మాత్రం, లేదు మేడం, తన పేరు సెల్వం, నాకు చాలా క్లియర్ గా వినిపించింది అని చెప్తుంది. అయితే శివగామి మాత్రం ఆ డీసీని కంటిన్యూగా ప్రశ్నిస్తూ ఉండడంతో అప్పుడు ఆ డీసీ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. అధికార పార్టీకి చెందిన ఒక మినిస్టర్ గురించి ఒక జర్నలిస్ట్ తప్పుగా రాసి ఉంటాడు. దాంతో ఆ మినిస్టర్ ఆ జర్నలిస్ట్ ని తీసుకుని వచ్చి, నా గురించే తప్పుగా రాస్తావా అంటూ ఆ జర్నలిస్ట్ ని బాగా కొడుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో డీసీ అక్కడికి వెళ్తాడు. మినిస్టర్ డీసీని చూసి, ఈ విద్య కేసు ఏమయ్యింది, ఎలక్షన్ టైం దగ్గర పడుతుంది, త్వరగా ఈ కేసును సాల్వ్ చెయ్యని ప్రెజర్ చేస్తాడు. అదే సమయంలో ఆ కేసులో 5 మంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని డీసీకి తెలుస్తుంది. దాంతో అప్పుడు ఆ 5 మందిని కూడా స్పాట్ కి పిలిపిస్తారు. కానీ వీళ్ళు ఏ తప్పు చేయలేదని డీసీకి బాగా తెలుస్తుంది, కాబట్టి వాళ్ళని వదిలేయాలని డిసైడ్ అవుతాడు. కానీ పైనుంచి డీసీ మీద చాలా ప్రెజర్ ఉంటుంది. అప్పుడే పైనుంచి అధికారులు ఫోన్ చేసి ఆ 5 మందిని ఎన్కౌంటర్ చేసేయి, అవసరమైతే ఆ తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా మేము హ్యాండిల్ చేస్తామని చెప్తారు. అప్పుడు డీసీ ఒక ప్లాన్ చేసి ఆ 5 మందిని చూసి, సరే మిమ్మల్ని వదిలేస్తాం, మీరే ఆ 5 మందిని రేప్ చేశామని చెప్పండి, ఆ తర్వాత మిమ్మల్ని వదిలేస్తామని చెప్తాడు. దాంతో ఆ 5 మంది కూడా అవును, ఆ విద్యాని మేమే రేప్ చేశాము అని చెప్తారు. ఇదంతా కూడా పోలీసులు రికార్డ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఆ 5 మంది పోలీసుల్ని చూసి, సార్ మీరు చెప్పినట్లుగానే చేశాం కదా, మమ్మల్ని వదిలేయండి, మేము డ్రగ్స్ తీసుకోవడం తప్పే, కావాలంటే దానికి శిక్ష వెయ్యండి, అంతేగాని ఒక అమ్మాయిని రేప్ చేసిన కేసులో మాత్రం మమ్మల్ని ఇరికించకండి అని వాళ్ళు చాలా ఫీల్ అవుతూ బాధపడుతూ ఉంటారు. వాళ్ళను చూసిన డీసీ కూడా చాలా బాధ కలుగుతుంది. కానీ డీసీ కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉంటాడు. తన మీద పైనుంచి చాలా ప్రెషర్ వస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో డీసీ అసిస్టెంట్ డీసీని చూసి, సార్ మీరు ఆ 5 మందిని ఎన్కౌంటర్ చెయ్యండి, లేదంటే నన్ను చేయమంటున్నారు అని అంటాడు. దాంతో డీసీ అవసరం లేదు నేనే చేస్తాను అని ఆ 5 మందిని కూడా షూట్ చేసి చంపేస్తాడు. అలా జరిగిందంతా చెప్పడంతో అది విన్న 5 మంది పేరెంట్స్ కూడా అనవసరంగా మా పిల్లల్ని చంపేశారు అని ఆ పోలీసుల దగ్గరికి వచ్చి వాళ్ళని కొట్టబోతూ ఉంటారు. అయితే అక్కడే ఉన్న ఆ ఊరి పెద్ద మాత్రం వాళ్ళని చూసి, వీళ్ళని కొట్టి ఏం ఉపయోగం, మనం ఇలాంటి రాజకీయ నాయకులకి ఓటులేసి గెలిపించుకున్నామని చెప్పి బాధపడుతూ ఉంటాడు. సరిగ్గా ఇప్పుడే ఈ కేసులో మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజానికి ఇప్పటి వరకు చనిపోయింది అనుకుంటున్న విద్య తను చనిపోలేదు అని, తను ఒక చోట ఉంది అని తెలిసి శివగామి వెంటనే ఆ ప్లేస్ కి వెళ్తుంది. విద్యకి బాగా దెబ్బలు తగిలి ఉండడంతో ట్రీట్మెంట్ చేస్తున్న లేడీ డాక్టర్ ఆ శివగామిని చూసి, ఈ విద్యని రేప్ చేశారు, మీరు ఇప్పుడు తనని కలవడం కుదరదు, మీరు బయట వెయిట్ చెయ్యండి అని చెప్తుంది. దాంతో శివగామి బయట వెయిట్ చేస్తూ, ఇక్కడ విద్య బ్రతికి ఉంది, మరి అక్కడ కాలిపోయిన ఆ డెడ్ బాడీ ఎవరిది అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో విద్య కళ్ళు తెరుస్తుంది. అక్కడికి వచ్చిన తన ఫాదర్ వేలాయుధం మరియు తన సిస్టర్ విజయాన్ని పిలుస్తుంది. అప్పుడు వేలాయుధం విద్యను చూసి, అసలు ఏం జరిగింది, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావో జరిగింది చెప్పు అని అడుగుతాడు. అప్పుడు విద్య జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది. నిజానికి ఆ రోజు విద్య ఎగ్జామ్ రాసి వస్తూ ఉండగా తన బండి పాడవడంతో బండిని తోసుకుని వస్తూ ఉంటుంది. పక్కనే ఒక లారీ ఆగి ఉండగా ఆ లారీలో కొంతమంది డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు విద్య బండిని తోసుకుని వస్తూ ఉండడంతో తన దగ్గరికి వచ్చి ఏమయ్యింది అని అడుగుతారు. దానికి విద్య బండి పాడయ్యింది, ఏం ప్రాబ్లం లేదు, మా నాన్న వస్తున్నాడు తను చూసుకుంటాడు అని అంటుంది. అయితే వాళ్ళు మాత్రం ఇది చిన్న ప్రాబ్లం మేము చూసుకుంటామని చెప్పి బండిని వాళ్ళ చేతిలోకి తీసుకుంటారు. సరిగ్గా
సరిగ్గా అదే సమయంలో విజయ తనకి ఫోన్ చేయడంతో ఈ విషయం అంతా కూడా తనకి చెప్తుంది. విజయ మాత్రం ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఎందుకు బండిచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఆ సమయంలోనే ఆ గ్యాంగ్ లోని ఒక వ్యక్తి విద్యని తప్పుగా చూస్తూ ఉంటాడు. దాంతో విద్య ఇదంతా కూడా విజయకి చెప్తుంది. దాంతో సడన్ గా వాళ్ళు ఆ ఫోన్ కట్ చేసి ఆ 5 మంది కూడా విద్యని లాక్కుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. సమయంలోనే విద్యకి వీడియో కాల్ చేస్తుంది. అయితే అప్పుడు విద్య మాత్రం వాళ్ళ నుంచి తప్పించుకుని పారిపోవడానికి ట్రై చేస్తూ ఉండగా వాళ్ళు ఆ ఫోన్ తీసుకుని కట్ చేసి విద్యని వెంటనే లారీ లోపలికి తీసుకుని వెళ్లి ఆ లారీ లోపల 5 మంది కూడా విద్యని రేప్ చేసేస్తారు. ఆ సమయంలోనే ఆ 5 మందిలో ఒక వ్యక్తి సెల్వం బండి ఆపు అంటూ గట్టిగా అరుస్తాడు. ఈ మాటలే విజయకి వినిపించి ఉంటాయి. ఎందుకంటే నిజానికి వాళ్ళు వెళుతున్న లారీలోనే ఆ విద్య బండిని కూడా ఎక్కించి ఉంటారు. అయితే ఆ బండి కింద పడిపోయి ఉంటుంది. దాంతో ఆ బండిని లారీలో తిరిగి ఎక్కించడం కోసం సెల్వం అంటూ గట్టిగా అరుస్తాడు. అలా 5 మంది కూడా విద్యని ఆ లారీలోనే రేప్ చేసి ఆ తర్వాత ఈ అమ్మాయి బతికి ఉంటే మన పేర్లు చెప్తుంది అని విద్యని చంపేయాలి అని డిసైడ్ అవుతారు. దాంతో విద్య అతి కష్టం మీద వాళ్ళ నుంచి తప్పించుకుని పరిగెట్టుకుని పారిపోతూ ఉంటుంది. అప్పటికే తన బట్టలు చాలా చిరిగిపోయి ఉంటాయి. దాంతో తను పరిగెట్టుకుంటూ ఒక చెత్త కుప్ప దగ్గరకు వెళ్లి చిరిగిపోయిన తన డ్రెస్ ని తీసి అక్కడ పడేసి అక్కడ దొరికిన ఒక డ్రెస్ ని వేసుకుని విద్య అక్కడి నుంచి పక్కకి వెళ్లి దాక్కుంటుంది. ఆ సమయంలో విద్యని రేప్ చేసిన ఆ 5 మంది కూడా విద్యని వెతుక్కుంటూ అక్కడికి వస్తారు. విద్య తన చిరిగిపోయిన డ్రెస్ ని పక్కన పడేసింది కదా, అది పొరపాటున పక్కనే ఉన్న ఒక మానసిక పేషెంట్ అయినటువంటి ఒక మహిళ మీద పడి ఉంటుంది. దాన్ని చూసిన ఈ 5 మంది మత్తులో ఉండడంతో తనే విద్య అనుకుని ఆ మానసిక పేషెంట్ ని తీసుకుని వెళ్లి తనని కాల్చి చంపేస్తారు. దాంతో విద్య అనవసరంగా వీళ్ళు ఒక మానసిక మహిళని చంపబోతున్నారు అని ఆ లేడీని కాపాడడానికి అక్కడికి వెళ్తుంది. కానీ అప్పటికే ఆ మహిళ చనిపోతుంది. ఆ సమయంలోనే విద్య వాచ్ అక్కడ పడిపోతుంది. అయితే విద్య మాత్రం ఆ లేడీని కాపాడలేకపోయాను అని చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళుతూ ఉండగా అప్పటికే తనకి చాలా గాయాలయ్యి ఉండడంతో స్లిప్ అయ్యి అక్కడ పడిపోయి అక్కడే 2 రోజుల వరకు అక్కడే ఉండిపోతుంది. అలా జరిగిందంతా కూడా విద్య శివగామి దగ్గర చెప్తుంది. ఆ తర్వాత మినిస్టర్ తప్పు చేశాడు అని తెలిసి ప్రజలందరూ కూడా మినిస్టర్ ని తిట్టుకుంటూ మీడియా వాళ్ళు కూడా మినిస్టర్ ని రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సరిగ్గా ఆ సమయంలో వేలాయుధం తన కూతుర్లను ఇద్దరిని కూడా తీసుకుని బయటకు వస్తూ ఉండగా మీడియా వాళ్ళు అక్కడికి వచ్చి ఫోటోలు తీస్తూ ఉంటారు. వాళ్ళు ఆ వేలాయుధం ను చూసి ఏదైనా మాట్లాడండి అని అడుగుతారు. అప్పుడు వేలాయుధం చాలా కోపంగా వాళ్ళను చూసి అసలు మీకు సిగ్గుందా, సిగ్గు లేకుండా ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు, ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఆ అమ్మాయి ఫొటోస్ తీసి పబ్లిక్ గా టెలికాస్ట్ చేస్తారా అని చాలా కోపంగా తిడతాడు. అయితే విద్య మాత్రం తన నాన్నను చూసి నాన్న నేను మాట్లాడతాను అని చెప్పి కెమెరా ముందుకు వచ్చి నన్ను ఒక 5 మంది రేప్ చేశారు కదా, వాళ్ళను నేను అన్నయ్య అని బ్రతిమలాడాను. కానీ వాళ్ళు నన్ను ఒక శరీరం లాగానే చూశారు కానీ ఒక చెల్లిలాగా భావించలేదు. వాళ్ళు నన్ను తన కుటుంబంలోని చెల్లి తల్లిలాగా అస్సలు భావించలేదు. వాళ్ళు నాతో ఒక మృగం లాగా బిహేవ్ చేశారు అని చాలా బాధపడి ఏడుస్తూ ఉంటుంది. మీరు ఆ 5 మందిని కనిపెట్టి శిక్ష వేసినా మరొకరికి జరగదు అని ఎటువంటి గ్యారెంటీ ఇవ్వలేము. అసలు ఇలాంటి మృగాలు మారాలి అంటే కనీసం కొంచెం మారాలి అంటే ప్రాస్టిట్యూషన్ అంటే వ్యభిచారాన్ని లీగల్ గా చెయ్యాలి. అప్పుడే వీళ్ళ కోరికలు తీరి కొంచెమన్నా మనుషులుగా మారే అవకాశం ఉంది అని అంటుంది. మరోపక్క ఏ పాపం చేయని ఆ 5 మందిని ఎన్కౌంటర్ చేశారు కదా, వాళ్ళ డెడ్ బాడీస్ ని వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చేస్తారు. దాంతో ఆ తల్లిదండ్రులు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. మరోపక్క ఏ పాపం చేయని మానసిక రోగైనటువంటి ఒక అమ్మాయిని ఈ 5 మంది కిరోసిన్ పోసి చంపేశారు కదా, ఆ అమ్మాయి డెడ్ బాడీని తీసుకుని వచ్చి విద్య ఆ అమ్మాయికి అంత్యక్రియలు చేస్తూ ఉంటుంది. మరోపక్క సమాజంలోని వాళ్ళు మాత్రం వ్యభిచారాన్ని లీగలైజ్ చేయమని చెప్పినందుకు గొడవలు చేస్తూ ఉంటారు. అయితే శివగామికి మాత్రం 6 సంవత్సరాల క్రితం తనకి వినాయక చవితి అప్పుడు చెడ్డ పేరు వచ్చింది కదా, కానీ ఈ కేసులో మాత్రం తనకి మంచి పేరు వచ్చి అందరూ కూడా తనని మెచ్చుకుంటూ ఉంటారు. అయితే మరోపక్క విద్యని రేప్ చేసిన ఆ 5 మంది మాత్రం చాలా ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. పోలీసులు మాత్రం ఆ 5 మందిని వెతికే పనిలోనే ఉంటారు. అప్పుడు ఇదంతా ఎప్పుడు మారుతుంది అని ఒక క్వశ్చన్ మార్క్ తో మూవీని ముగిస్తారు. ఈ మూవీని చూస్తూ ఉంటే మీకు ఏ కేసు గుర్తుకు వచ్చిందో కామెంట్ చెయ్యండి. అలాగే వ్యభిచారాన్ని ఇండియాలో లీగలైజ్ చెయ్యాలి అనే స్టేట్మెంట్ మీద మీ ఒపీనియన్ ని తప్పకుండా కామెంట్ చెయ్యండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.